అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కుప్పం పర్యటన చంద్రబాబు గారిది సరే, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఎయిర్పోర్ట్ కడతాన్నారు, అవి కాకుండా అక్కడ కూడా మళ్ళీ సేమ్ వివేకానంద హత్య కేసు, కోడికత్తి, లేకపోతే నిన్న అంబులెన్స్లో ఆమె చేత ఏదో చెప్పించారు అని చెప్పి ఇట్లా మాట్లాడారు. వాటిని ఎట్లా చూడాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడారు అనేది జనరల్ నోటీస్ చేస్తారు కాబట్టి. నాకు అలా రఘువరన్ బీటెక్ సినిమా జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఒక కామెడీ కూడా ఉంటాడు, అందులో స్వర్ణ పుష్పం మాడుతూ ఉంటాడు, సేమియా పాయసం చేశారు. అలాగా ఇన్నాళ్ళు ఒక మాట, ఇప్పుడేమో స్వర్ణ కుప్పం అంట. ఇప్పుడు ఆయన 9 సార్లు గెలిచారు ఇప్పటితో చేసుకుంటే. 9 సంవత్సరాలు బట్టి నేనేమో 13,000 మంది 1,300 పైచీలకు ఇంకా మరుగుదొడ్లు కట్టాలని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఎవరు ఆపారండి అడ్మినిస్ట్రేషన్? ఎవరన్నా దాన్ని ఆయన అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు పులివెందుల్లో ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? అలాగే ఈయనకి ఎవరన్నా అభివృద్ధి నిరోధించారా? యూనివర్సిటీ పెట్టరు, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు మీకు కొత్త విజనంలో దానికి ఏదో ఎయిర్పోర్టు అంతర్జాతీయ అంటే, ఇప్పుడు ఎంట గెలిచి రచ్చగలమన్నారు. ఓ పక్కన మామిడి రైతులు పడుతున్న సతమతమై కుప్పలు పోసి కేజీ 2 రూపాయలు అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ మనకెంత ఉన్నాయి సార్? 70-100 రూపాయలు తక్కువ లేదు. అసలు తను ఏమంటారంటే పుండుకు తెలియలేదట, వెనకాల రావడం బూర్లో ఉండవే పెళ్ళమా అన్నట్టు. అలాగే ముందేదో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏదో ప్రొవైడ్ చేసి ఆ మామిడికాయలు మొత్తం రాష్ట్రం అంతా లేదా పక్క బెంగళూరుకు ఈ సప్లై చేయడానికి ఏదో ఏర్పాట్లు చేయకుండా ఎయిర్పోర్ట్ తెస్తా ఏం సార్ ఇది? ఆయన అసలు ఏంది? అసలు ఆయన ఏం మాడుతున్నారు? అంత పెద్ద మనిషి, అంత స్టేజ్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఒక స్టేట్కి బేర మినిమం 7 ఎయిర్పోర్ట్లు రావాలి. నేను కాదంటే డిస్టెన్స్ కూడా లిమిటేషన్స్ కదా, డిస్టెన్స్ లిమిటేషన్స్ ఉంటాయి. బెంగళూరుకి ఇది ఎంత డిస్టెన్సు? సరే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్ తేవడం సాధ్యమే. దాన్ని ఒక డైలాగ్ ఈ గత 10 సంవత్సరాలు బట్టి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మీ టెన్యూర్లో కానీ, లాస్ట్ టెన్యూర్లో కానీ, ఇప్పుడు కానీ ప్రణాళికాబద్ధమైన రిక్విజిషనే లేదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కదా ఈ కుప్పం ఎయిర్పోర్ట్ ఫైల్ మూవ్ అవుతుందని ఆయన దగ్గర నుంచి ఒక సెంటెన్స్ ఉందా మనకి? ఓకే, నాకు ఉంటుంది, నా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండాలి, నా నియోజకవర్గంకి సముద్రం ఉండాలి, అలా ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో మీకు ఊరికి సముద్రం తీసుకొస్తున్నాను ఇలా పకోడీ కబుర్లు చాలామంది చెప్తారు. కానీ ఆయన వ్యక్తి లాంటి మనిషి ఆయన నోట్లో చాలా మాట్లాడితే ఎలా సార్ చెప్పండి? ఇంకొకడో మాట్లాడాడంటే, చిన్నపిల్లలు ఏదో మాట్లాడాడంటే ఆయన మాట్లాడడం ఏంటి? ఓ పక్క క్రిటికాలిటీని అడ్రస్ చేయకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి స్టేట్కి SEZ పరిధిలో ఏవి కాకుండా వస్తున్నాయి. ప్లానింగ్ ప్రతి బడ్జెట్లోనూ వేల SEZలు ఏవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి పెర్మిషన్స్ ఉన్న దగ్గర అక్కడ 93% దగ్గర మన పెద్దిరెడ్డి మాట్లాడుతూ 93% తెలుగుదేశం కమంత హస్తాల్లో ఉన్నాయి. ఈ పల్ప్ అలా ఇప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు సోమా డ్రింకులు ఇలాంటి విన్నాం కదా, 4 పటపట ఒక MSME యూనిట్లు అటు ఓపెన్ చేయించలేరండి. ఎవడో ఒక పొగడి గడి జమాటో గడి మీకు మీటింగ్లో నిలబడి నేను 100 కోట్ల పెట్టుబడులు చేస్తానని చెప్పిన ఆ పొటానీ రాజులందరినీ తీసుకొచ్చి ఆ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టలేరు అక్కడ. ఇమీడియట్గా చేసే పనులు ఇవి. అక్కడ కర్నూలులో టమాటాలు కుప్పలు పోస్తారు. అక్కడ టమాటా క్యాచప్లు లాంటివి సహజంగా తయారయ్యే ఒక క్యాచప్లు లాంటివి ఎందుకు తయారు చేయించారంటే ఏందో అసలుకి ప్రతిసారి గవర్నమెంట్ రాగానే రాయలసీమ రతనాలసీమ చేస్తాం, రాయలసీమ వెనకబడిపోయింది, కుప్పానికి ఇచ్చేస్తాం. ఇందుకీ కబుర్లు ఎవడో ఆపుతున్నాడు మిమ్మల్ని? నిన్న కూడా చెప్పారు, గత ప్రభుత్వంలో కూడా 400 కోట్ల పైచీలకు భరత్కి అలకేట్ చేసి 100 సార్లు అంటే 400 ఇస్తాం. ఈ అంత వ్యాక్యూమ్డ్ 9 సంవత్సరాలు బట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మీ సొంత నియోజకవర్గంలో 400 కోట్ల డెవలప్మెంట్కి ఇంకా కావాలన్న ఎక్విషన్స్ లాస్ట్ గవర్నమెంట్లో కనబడుతుంటే టాప్ అండ్ ప్రయారిటీలో మీరు కనీసం మీ నియోజకవర్గాన్ని కూడా పరిరక్షించుకోకపోతే ఎలా సార్? నిన్న కూడా చెప్పారు 2029 కల్లా పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తాను సార్. అసలు అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు చూసుకొని రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులే 1,50,00,000 ఉన్నాయి. అవును, సారీ 1,52,00,000 కుటుంబాలకి 1,46,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎక్కడి నుంచి మీరు ఆ 10 lakhs జస్టిఫై చేస్తారా? 10 lakhs పీపుల్ బిలో పవర్టీ కాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, అదే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. మిగిలినందరూ నా దృష్టిలో బిలో పవర్టీయే కదా. ఎక్కడి నుంచి అండి? తెలియదు, ప్రణాళికలు ఏముండవు, నోటి మాటలు పట మాట్లాడేది. ఈ చాలా ఆ స్థాయి కలిగిన వ్యక్తి, అందులో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు లాంటి మాటలకు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన స్థాయికి అది వన్ని తెచ్చే మాటలు మాత్రం కాదు. నేను హైకోర్టు తీర్పిచ్చింది సార్ సింగయ్య హత్య మీద 105 కేసు 105 సెక్షన్ ఎట్లా పెడతారు, ఇది అప్లికబులే కాదు, ఫర్దర్గా ఈ కేసు మీద అసలు ముందుకెళ్ళడానికి లేదు అని చెప్పింది హైకోర్టు. దాన్ని ఎలా చూడాలి మనం? అంటే నిన్న ఫర్దర్గా వెళ్ళడానికి 105 సెక్షన్ అప్లికబుల్ కాదని చెప్తూ గౌరవ ప్రభుత్వ తరఫున ఉన్న అడ్వకేట్స్ దే హ్యావ్ ప్లీడ్ ద రెస్పెక్టివ్ బెంచ్ని ఒక 2 weeks టైం అడిగారు. కన్విన్స్ కాలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్ అన్న సిచ్యువేషన్లో వాళ్ళకి 2 weeks టైం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ జరిగే వరకు అసలు స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ ఇచ్చింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉండకుండా నెక్స్ట్ వాయిదా వరకు ప్రొసీడింగ్స్ ఏం వద్దని చెప్పింది. అది అందులో ఉన్న క్రిటికాలిటీ. అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింగయ్య మరణం అన్నది టైర్ కింద పడ్డా లేకపోతే ఎలా చనిపోయాడు అన్నది
మనకి అది చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓవరాల్గా ఆ పంచనామా రిపోర్ట్ అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఆ పంచనామా రిపోర్ట్ గౌరవ న్యాయస్థానంలో వన్ ఆఫ్ ది ఎవిడెంట్ డాక్యుమెంట్ అది. అండ్ దానితో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకోటి ఫర్దర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పంచనామా రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు రెండు కాంట్రడిక్షన్ ఉన్నాయనుకోండి, తలకాయనొప్పి గవర్నమెంట్కి. అవును. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నిన్న గౌరవ ఎస్పీ గారు కూడా నిన్న సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్లో ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామన్నారు. వీడియో ఫుటేజ్ శాంక్టివిటీ గురించి క్వశ్చన్ చేసిన వెంటనే అది ఎక్కడి నుంచి వచ్చిందో, దాని మూలాలు, దాని తోటకూర వెనక్కి వెళ్తున్నాం అని చెప్పారు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక టైం బయింగ్ కార్యక్రమంలో ఒక వ్యక్తిని బదనాం చేస్తారు. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుప్పం పర్యటనలో ద వే ఈజ్ అడ్రస్సింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ మీరు గమనిస్తే ఎలక్షన్స్ ముందు ఏ నెగిటివ్ నెరేటివ్స్తో జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ క్యారెక్టర్ని బదనాం చేయడానికి ఎలా వాడుతున్నారో ఇప్పుడు కూడా ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ప్రతిదాన్ని అదే నెగిటివ్ నెరేటివ్తో జస్టిఫై చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు స్థాయి కలిగిన వ్యక్తి, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, నెక్స్ట్ ఒక గౌరవ క్యాబినెట్ మంత్రులు మాట్లాడిన మాటలు, చర్చల్లో చర్చనీయాంశంగా దీన్ని నిరంతరం ప్రజల్లో ఒక నెగిటివ్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అసలు కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఇప్పుడు సింగయ్య మరణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వాళ్ళ కుటుంబాలు. 2 మరణాలకు సంబంధించిన ఆ జగదీశ్వర్ రెడ్డి అని ఆయన పేరు, ఇంకో ఆయన పేరు, ఆయనను వాళ్ళ నాన్నగారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. భావావేశానికి గురి యాంగ్జైటీ మూమెంట్లో అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, దీని అనవసరంగా ఏది ఆపాదించొద్దు. తర్వాత సింగయ్య మరణాన్ని వాళ్ళ భార్య కూడా అప్పటిదాకా అతను మాతో మాట్లాడు, నా పేరు చెప్పాడు, మా పిల్లల పేరు చెప్పాడు, మా మావయ్య పేరు చెప్పాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఊరు పేరుతో చెప్పిన వ్యక్తి అంబులెన్స్ ఎగ్గానే ఎలా చచ్చిపోతాడు అన్న కోణంలో చాలా డెలిబరేషన్స్ ఇచ్చింది ఆవిడ. ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అనేది మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇది దీన్ని గ్యారంటీగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో అంబులెన్స్ ఏదో జరిగిందని చెప్పించారు అని చెప్పించడం ఏంటి సార్, మనమే వాస్తవాన్ని దగ్గరగా విశదీకరించి చూసుకోగలిగితే 28 నిమిషాల పాటు అతను రోడ్డు మీద అతను పోస్చర్ చూడండి, ఆల్మోస్ట్ కాల్ మీ కాల్ వేసుకొని ఉన్నాడు, చేతులకి ఫ్రాక్చర్లు అయ్యి నిజంగా అయితే మనం ఎవరైనా ఫ్రాక్చర్డ్ హ్యాండ్ పట్టుకోకుండా అమ్మో అయ్యో అని అసలు ముట్టుకునేవారు హ్యాండ్ని, అలాంటిది ఎక్కడ లేదు కదా అతను. లేదు. గౌరవ పోలీసులే కదా ఆయన లిఫ్ట్ చేసి అంబులెన్స్లో ఇచ్చి, అంబులెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అది ఇటుపక్కకి రాలేదోటి, అదేదో సిటీ సెట్విన్ బస్సును నెక్స్ట్ ఆటో వాడు షేరింగ్ ఆటో వాడు పిలిచినట్టు ఎక్కించుకోవడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇక దే నీట్ కమ్ విత్ ఎక్విప్మెంట్ కదా, స్ట్రెచ్చర్ అది పట్టుకొచ్చి, అవైతే లేనప్పుడు ఇవన్నీ గ్యారంటీగా గౌరవ న్యాయస్థానం పరిగణలో ఇట్ లీడ్స్ టు సుమోటోగా తీసుకుని దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడానికి, ఎందుకంటే అతని దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత 3 డేస్లో ఒక ఎస్టాబ్లిష్ అయిన కొత్త నేరేటివ్. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఎవరో చిన్నవాడి మీద ఏదో కాన్స్పిరసీ కాదు కదా, అవతల వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఇది ఎక్కడ విడ్డూరం. పైపైతే అతని పర్యటనలో కన్సాక్టివ్గా సెక్యూరిటీ ల్యాప్సెస్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇది ఏదో అతని మీద ఆపాదించి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుదాం అన్న దగ్గర ఇది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్ సిచ్యువేషన్ అనే కోణంలోనే గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది.